ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ చెలో రాజ్భవన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసనలు చేయనున్నారు. నెక్లెస్ రోడ్ నుంచి రాజ్భవన్ వరకు పాదయాత్ర చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొనున్నారు. అదానీ, మణిపూర్ అంశాలపై ప్రధాని మౌనంపై దేశవ్యాప్త నిరసనలకు ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ నేతలు నిరసన చేపట్టనున్నారు. కాంగ్రెస్ నేతల చెలో రాజ్భవన్ కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చెలో రాజ్భవన్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఏఐసీసీ పిలుపు మేరకు నేడు చెలో రాజ్భవన్ కు టీపీసీసీ పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటలకు ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం కానుంది. నక్సల్ స్టోర్ లోని ఇందిరాగాంధీ దగ్గర నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి చెలో రాజ్భవన్ కు వెళ్తారు. అక్కడ రాజ్భవన్ దగ్గర ముఖ్య నేతలందరూ కూడా మాట్లాడతారు. అయితే అధికారంలో ఉన్న పార్టీ నిరసన చేపట్టడంతో కొద్ది నిబంధనల మేరకు ఈ యొక్క నిరసన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా కూడా ఏఐసీసీ గత కొద్ది రోజులుగా అదానీ అలాగే మణిపూర్ లో జరుగుతున్న అలర్లపై ప్రధాని మాట్లాడాలి, అటు పార్లమెంట్ లో చర్చకు పెట్టాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో గత వారం క్రితమే ఈ నిర్ణయం తీసుకుని ఈ దేశవ్యాప్తంగా ఈ నిరసన చేపట్టాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఏఐసీసీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇన్ఛార్జి మనిషి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం అలాగే మంత్రులు, అన్ని జిల్లాల బీసీసీ అధ్యక్షులు యొక్క నిరసనలో పాల్గొనడాన్ని పిలుపునివ్వడం జరిగింది. అధికారంలో ఉన్న పార్టీ కావడంతో భారీ స్థాయిలో జనసమీకరణ చేసి నిరసనను దేశవ్యాప్తంగా చెప్పాలనేది ప్రధాన ఎజెండాగా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అదానికి సంబంధించి ఇటు దేశంతో పాటు విదేశాలలో పెట్టుబడులు అనైతికంగా రెండో పాటు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి పెడుతున్నారు. దేశ సంపదను బీజేపీ ప్రభుత్వం అదానికి దోచిపెడుతుందనేది ప్రధాన విమర్శగా చెప్తున్నది కాంగ్రెస్. దీంతో పాటు మణిపూర్లలో గత కొన్ని సంవత్సరాలుగా అల్లర్లు జరుగుతున్నప్పటికీ ప్రధాని దీనిపైన మాట్లాడట్లేదు, అక్కడ శాంతి భద్రతల విషయంలో ప్రకటన చేయట్లేదనే అంశాన్ని పదే పదే కాంగ్రెస్ చెప్తున్నప్పటికీ ప్రధాని దీనిపైన మాట్లాడకపోవడంతో ఈ రెండు అంశాల ఎజెండాగా ఈ యొక్క నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.